తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. తాజాగా నల్గొండ జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ అవ్వగా చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. కాగా ఈ కేసులో విచారణకై ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్ కు చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా చిరుమర్తి లింగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ట్యాపింగ్ చేస్తే మాకేం సంబంధమని, పోలీసులు వస్తుంటారు, కలుస్తుంటారు, అందులో తప్పేముందన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా నాది ఒకటే సమాధానమని, ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని చిరుమర్తి అన్నారు. ట్యాపింగ్ చేయడానికి నేనేమైనా డీజీనా, ఐజీనా అన్నారు. అయితే రాజకీయ కోణంలోనే నోటీసులు ఇచ్చానని తాను భావిస్తున్నానని చిరుమర్తి తెలిపారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. తాజాగా నల్గొండ జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ అవ్వగా చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. కాగా ఈ కేసులో విచారణకై ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్ కు చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మొత్తగా ఈ రోజు అయితే మాత్రం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది ఒక తీవ్ర అడుగు పడింది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలక అడుగు పడింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులందరినీ కూడా కొంతమంది పరారీలో ఉన్నప్పటికీ కొంతమంది రిమాండ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడింది. అయితే ఇంతవరకు ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందన్నట్లు ఇప్పటి వరకు అయితే అందలేదు. కానీ తాజాగా మాత్రం అంటే ఈ నిందితులు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులతో కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో మొత్తంగా అయితే ఆ విధంగా కూడా ఇప్పుడు విచారణ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం తాజాగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అయితే మాత్రం ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదురు ఏసీపీ ముందు అయితే హాజరయ్యారు. మొత్తంగా తొలిసారిగా ఒక రాజకీయ నాయకుడిని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక పొలిటీషియన్ ని విచారించడం అనేటువంటిది కీలక అడుగు పడింది అన్నట్టుగానే చెప్పాలి. ఇంకా బొల్లం మల్లయ్యతో పాటు అంటే మరికొంతమంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అయితే మాత్రం తిరుమతి లింగయ్య అయితే ఆయన హాజరయ్యారు. అదేవిధంగా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. అనంతరం మరికొంతమందికి నోటీసులు ఇష్యూ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వారిని కూడా త్వరలోనే విచారణకు పిలిచి విచారణ చేస్తారు అన్నట్లుగా తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.